హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను హ్యాండ్ స్టాక్లోనే శారీస్ అయితే కనుక చూపిస్తున్నానండి. అండ్ ఫస్ట్ కలెక్షన్స్ వచ్చేసరికి మనకి ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే కనుక చూపిస్తుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ లైన్స్తో జరీ వీవింగ్ అయితే కనుక చేసి ఉంటుంది. మనకి బార్డర్లో ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి, జరీ వీవింగ్ ఫినిషింగ్ అనేది. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ప్యాటర్న్ అయితే కనుక ఉంటుందండి. మెహందీ గ్రీన్ కలర్కి పింక్ అండ్ అలాగే డార్క్ బ్రింజాల్ కలర్ కనుక బార్డర్స్ వస్తాయి. ప్రతి శారీకి కూడా మనకి ఇందులో 2 కలర్స్ అయితే కనుక మనకి బార్డర్లు అయితే కనుక ఉంటాయండి. అండ్ బార్డర్లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ రన్నింగ్ బ్లౌజ్ అయితే కనుక వస్తుంది. అండ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ శారీలో ఉన్నట్టుగానే జరీ లైన్స్ అయితే కనుక ఉంటాయి. అండ్ పళ్ళు పట్టు వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి. సేమ్ మనకి బార్డర్ ఏ విధంగా అయితే ఉందో అదే ప్యాటర్న్లో పళ్ళు బార్డర్ అయితే కనుక ఉంటుంది. ఇందులో ప్రజెంట్ హ్యాండ్ స్టాక్లో అయితే కనుక 2 కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి కాకుండా ఉన్న కలర్స్ కూడా ఒకసారి నేను లాస్ట్లో పిక్స్ అయితే కనుక యాడ్ చేశాను, చూడండి. సైడ్స్ బార్డర్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక ఉంటాయండి. సో ఇవి అందులో అవైలబుల్ కలర్స్ అనమాట. గ్రీన్, డార్క్ మెరూన్ షేడ్, స్కై బ్లూ కలర్, పింక్ కలర్ అండ్ అలాగే ఎల్లో కలర్, ఇలాగ డిఫరెంట్ కలర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా బాగుందండి. శారీ ప్యూర్ క్రేప్ శారీ అయితే కనుక వస్తుంది. బోత్ సైడ్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో బార్డర్స్ అయితే కనుక ఉంటుందండి. ఈ ప్యాటర్న్లో శారీస్ మన దగ్గర అయితే కనుక ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మనకి పై బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసరికి డార్క్ బ్రింజాల్ కలర్ అయితే కనుక వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పట్టు. శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. మనం బ్లౌజ్ చాలా డిఫరెంట్గా అయితే కనుక హైలైట్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక వస్తుందండి. బార్డర్ ఏదైతే ఉందో మనకి అదే బార్డర్ ఏంటంటే హ్యాండ్స్కి అయితే కనుక ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్స్ అయితే కనుక ఉన్నాయి. శారీ మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. ఇందులో కూడా నేను కలర్స్ అయితే కనుక ఒకసారి పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను, చూడండి. వీడియో స్కిప్ చేయకుండా కూడా అందరూ ఎండ్ వరకు చూడండి. అన్నీ కూడా మంచి కలెక్షన్స్ అయితే కనుక చూపిస్తున్నాను. అండ్ ఈ శారీ ఏంటంటే మనకి గ్యాప్ బార్డర్ టైప్ అయితే కనుక ఫినిషింగ్ ఉంటుందండి. చాలా బాగుంది శారీ అనేది ఫినిషింగ్. శారీ కూడా చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా ఉంది. అండ్ ఇందులో అవైలబుల్ కలర్స్ కూడా ఒకసారి నేను లాస్ట్లో మెన్షన్ చేశాను, చూడండి. సో ఇవి అవైలబుల్ కలర్స్ అనమాట. ప్రతి వీడియోకి కూడా నేను ఎండింగ్లో పిక్స్ అండ్ అలాగే అవైలబుల్ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నానండి, చూడండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇది కంచిపట్టు టైప్ అయితే కనుక ఉంటుందండి శారీ. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇంక్ బ్లూ కలర్ అయితే కనుక ఉంటుందండి శారీ అనేది. ఇట్లాగా మనకి పికాక్ బార్డర్స్ అయితే కనుక వస్తాయి. మెరూన్ కలర్ ఏంటంటే చాలా చిన్నది బార్డర్ అయితే కనుక ఉంటుంది. సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి సిల్వర్ అండ్ అలాగే గోల్డ్ కలర్లో అయితే కనుక పికాక్స్ అనేవి బంచెస్ టైప్ అయితే కనుక ఇచ్చారండి. బార్డర్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. సో ఇక్కడ మనకి కింద ఏదైతే బార్డర్ కనిపిస్తుందో ఇదే బార్డర్ మళ్ళీ మనకి పక్కన కూడా ఉంటుందండి శారీకి. అండ్ మనకి రిచ్ పళ్ళు అయితే కనుక వస్తుంది. అండ్ పళ్ళుకి ఏంటంటే మనకి ఈ విధంగా టాజల్స్ కూడా ఇచ్చారనమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కనుక చూడండి. ఇది వచ్చేసరికి శారీ బ్లౌజ్ అనమాట. మనకి రన్నింగ్ బ్లౌజే బట్ విత్ డిఫరెంట్ బుటీస్ అయితే కనుక వస్తుందండి. హ్యాండ్స్కి అయితే కనుక మనకి యాస్టీస్గా శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్కి అయితే కనుక ఇచ్చారు. సో ఇదే ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ ఇంకో శారీ చూద్దామండి. ఈ శారీ వచ్చేసరికి మనకి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సీ గ్రీన్కి పర్పుల్ కలర్ అయితే కనుక కాంబినేషన్గా వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి సింపుల్గా ఎలిఫెంట్స్ అయితే కనుక మనకి జరీ వీవింగ్ అయితే కనుక ఉంటుందండి. అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా పికాక్స్ అయితే కనుక జరీ వీవింగ్ ఉంటుంది. అండ్ ప్లెయిన్ కడ్డీ బార్డర్ అయితే కనుక వస్తుందండి. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇంతే లెంత్తో బార్డర్ అయితే కనుక వస్తుందండి. సో బ్యాక్ సైడ్ చూడండి మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. చాలా స్మూత్గా అయితే కనుక ఉందండి బ్యాక్ సైడ్ బార్డర్ అనేది. సో మనకి గుచ్చుకోవడం కానీ అలా ఏమి ఉండదు అనమాట. సో నార్మల్గా ప్రతి జరీ వీవింగ్ శారీ కూడా ఏం గుచ్చుకోదు. బట్ దీనికి ఏంటంటే మనకి ఇంకా చాలా అంటే చాలా స్మూత్గా అయితే కనుక ఉందండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది. ఈ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా జరీ వీవింగ్ బూటీస్ అయితే కనుక ఉంటాయి. శారీలో ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి కట్టు చెంగులో ప్లెయిన్ శారీ అయితే కనుక వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్కి ఏంటంటే మనకి చిన్న బూటీస్ అయితే కనుక ఇచ్చాయి. సేమ్ బార్డర్ మనకి హ్యాండ్స్కి అయితే ఇచ్చారు. మనకి జకాట్ వీవింగ్ పళ్ళు అయితే కనుక వస్తుందండి. ఈ శారీ మనకి ఏంటంటే పట్టు శారీ టైప్ అయితే కనుక కుచ్చులు అయితే కనుక ఇచ్చారండి. శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే లైట్ అండ్ డార్క్లో చాలా బాగా ఇచ్చారు. అండ్ పిక్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. ప్రతి శారీకి కూడా నేను మ్యాక్సిమం ఒరిజినల్ కలర్ వచ్చాయని వీడియోస్ అండ్ అలాగే పిక్స్ అయితే కనుక యాడ్ చేశానండి. సో వీటి కోసం మనం ఎలాంటి లైటింగ్ అయితే కనుక యూజ్ చేయలేదు. జస్ట్ నార్మల్గా సన్లైట్లో తీసినటువంటి వీడియోస్ అండి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
గోల్డెన్ టిష్యూ శారీస్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకటి వచ్చేసరికి మనకి గోల్డెన్ టిష్యూ శారీ వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ టైప్ అయితే కనుక ఉంటుందండి. రెండు శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. లైవ్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. గోల్డ్ కలర్ శారీకి మనకి ఏంటంటే మెరూన్ కలర్ అయితే కనుక కాంబినేషన్గా వచ్చింది అండ్ అలాగే పిస్తా గ్రీన్కి ఏంటంటే డార్క్ వైన్ కలర్ అయితే కనుక కాంబినేషన్గా వచ్చిందండి. టాజల్స్కి ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. సేమ్ అదే కలర్ అయితే కనుక మనకి ఇప్పుడు ఉంది. సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఫ్లవర్స్తో అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే కనుక ఉంటుందండి. అండ్ మనకి ఇక్కడ మిడిల్లో కూడా ఇచ్చారు చూడండి బార్డర్. మనం ఆ బార్డర్ని కూడా కావాలనుకుంటే కనుక బ్లౌజ్కి అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. సో పళ్ళు పార్ట్ అనేది నేను వీడియో లాస్ట్లో అయితే కనుక చూపిస్తాను. శారీ అంతా కూడా మనకి 3D డిజిటల్ బిండింగ్ ఫ్లవర్స్ అయితే కనుక ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది శారీ. మంచి క్రష్ అయితే కనుక ఉందండి. అండ్ అలాగే టిష్యూతో కూడా వస్తుంది అనమాట శారీ. చాలా అంటే చాలా లైట్ వెయిట్గా అండ్ అలాగే స్మూత్గా అయితే కనుక ఉంది. జరీ వీవింగ్ బోర్డర్స్ అయితే కనుక వస్తాయండి బోత్ సైడ్స్ కూడా. ఈ ప్రింటింగ్స్ అనేవి 2 శారీస్ మీద కూడా మనకి సేమ్ అయితే కనుక ఉంటుందండి. కొంచెం కలర్స్ అనేవి మాత్రమే డిఫరెంట్గా అయితే కనుక ఉంటాయి. సో క్రష్ అయితే కనుక ఈ విధంగా ఉందండి. శారీస్ ఏంటంటే మనకి ఈజీ టు డ్రేప్ అయితే కనుక ఉంటాయండి. మనకి లెహంగాస్గా కానివ్వండి, హాఫ్ శారీస్గా కానివ్వండి, కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. మనం దుపట్టా అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే బ్లౌజ్తో మనం శారీకి మంచి లుక్ అయితే కనుక తీసుకురావచ్చండి. దీనిలో ఉన్న బ్లౌజ్ అని మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చిన్న బుట్ట హ్యాండ్స్ పెట్టుకునే అలాగా. లేదనుకుంటే కనుక వర్క్ బ్లౌజ్ వేసుకుంటే కూడా శారీ అనేది ఇంకా చాలా లుక్గా అయితే కనుక ఉంటుందండి. మంచి గ్రాండ్గా అయితే కనుక కనిపిస్తుంది శారీ. లైవ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. శారీస్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ సీజన్కి ఇవి మంచి గ్రాండ్ లుక్ అయితే కనుక ఉంటాయండి. ఎలాంటి యానిమల్ మోటివ్స్ అయితే కనుక లేవు. ఓన్లీ మనకి ఫ్లవర్సే మాత్రమే ఉంటాయండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి క్రీపర్ డిజైన్ మాత్రమే ఉంటుంది. మన దగ్గర హ్యాండ్ స్టాక్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా కుర్తీస్ శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. శారీస్లో మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమ్యూనిటీ గ్రూప్లో ఉన్న లింక్స్ ద్వారా అయితే కనుక వాట్సాప్లో జాయిన్ అవ్వండి. దానిలో నేను డైలీ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. జ్యువెలరీ, కుర్తీస్ అండ్ అలాగే శారీస్. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను పంటు శారీస్ అయితే కనుక చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి టిష్యూ కంచు పట్టు శారీ అయితే కనుక వస్తుంది. రామా గ్రీన్కి పింక్ కలర్ అయితే కనుక బార్డర్గా ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి క్రీపర్ డిజైనింగ్ అయితే కనుక ఉంటుంది. చూపించే 4 పట్టు చీరలకు కూడా మనకి ఎలాంటి మోటివ్స్ అయితే లేవండి. ఓన్లీ క్రీపర్ విత్ అయితే కనుక జరీ వీవింగ్ చేసి ఉంటుంది. అండ్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బాగుందండి. రామా గ్రీన్కి పింక్ కలర్ అయితే కనుక వస్తుంది. ఈ శారీ అయితే మాత్రం సోల్డ్ అయిపోయిందండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఉంటుందండి. ఇది కూడా మనకి టిష్యూ శారీ అయితే కనుక వస్తుంది. సెమీ కంచి పట్టు టిష్యూ శారీ అండి ఇది కూడా. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఫ్లవర్స్ అయితే కనుక జరీ వీవింగ్ చేసి ఉంటుంది. రన్నింగ్ పళ్ళు అయితే కనుక వస్తుందండి. శారీ కలర్ ఏదైతే ఉందో మనకి అదే కలర్ బ్లౌజ్ అయితే కనుక ప్లెయిన్ టిష్యూ బ్లౌజ్ అయితే వస్తుంది. హ్యాండ్స్కి అయితే కనుక శారీలో ఉన్న బార్డర్ అయితే కనుక ఇచ్చారండి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. బార్డర్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ కలర్ అయితే కనుక వస్తుందండి. ఇది కూడా మనకి శారీ అనేది లైవ్లో కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ శారీ కూడా అయితే కనుక సోల్డ్ అయిపోయిందండి. నెక్స్ట్ 2 శారీస్ అయితే కనుక చూపిస్తాను కంచిపట్లో. ఆ 2 శారీస్ అయితే కనుక ప్రజెంట్ మన దగ్గర అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ చూసింగ్ అవర్ కలెక్షన్స్. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇందులో టిష్యూ మిక్సింగ్ అయితే ఉండదండి. 80% మనకి సెమీ కంచి పట్టు వస్తుంది. అండ్ అలాగే 20% మాత్రమే మనకి టిష్యూ మిక్సింగ్ అయితే కనుక ఉంటుంది. బార్డర్ కలర్ వచ్చేసరికి మనకి మెంతి గ్రీన్ అయితే కనుక వస్తుందండి. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీ అయితే కనుక వీవింగ్ చేసి ఉంటుందండి. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ శారీ అనేది మనం బ్లౌజ్ వర్క్ చేయించుకున్నప్పుడు మంచి హైలైట్గా అయితే కానీ కనిపిస్తుందండి. ప్రజెంట్ ఏంటంటే కొంచెం బార్డర్ అనేది డల్గా అయితే కానీ కనిపిస్తుంది. కానీ శారీ ఫ్యాబ్రిక్ కానివ్వండి, క్వాలిటీ కానీ, షైనింగ్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే కనుక ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇందులో బ్లౌజ్ మనం కావాలనుకుంటే కనుక నార్మల్ బ్లౌజ్లో కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి. వితౌట్ టిష్యూ చిన్న చిన్న బుటీస్ అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ అయితే కనుక ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇందులో నార్మల్గా మనం పట్టు శారీస్ వీటికి కూడా బ్లౌజ్ అంతగా యూజ్ చేయం కదండి. బట్ ఇందులో ఏంటంటే మనకి బ్లౌజ్ మనం సింపుల్గా ఏదైనా మోడల్స్ పెట్టి కుట్టించుకున్నా కూడా ఫ్యాబ్రిక్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ పాడవకుండా అయితే కనుక ఉంటుంది బ్లౌజ్ అనేది. చాలా బాగుంది. నెక్స్ట్ చూసే శారీ వచ్చేసరికి మనకి సపోటా కలర్కి డార్క్ మెరూన్ కలర్ అయితే కనుక ఉందండి. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ లైవ్లో కూడా మనకి మంచి షైనింగ్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చే రంజాన్ సీజన్కి సో ముస్లిమ్స్ కస్టమర్స్ ఎవరికి కూడా వాళ్ళు యానిమల్స్ అనేవి ఉన్నవి తీసుకోరు కాబట్టి మ్యాక్సిమం నేను ఎక్కువగా క్రేపర్ డిజైన్స్ ఉన్నవి సెలెక్ట్ చేసి తీసుకొచ్చామండి. సిల్క్ శారీస్లో కానివ్వండి, పట్టు శారీస్లో కానివ్వండి, ఎలాంటి మోటివ్స్ అయితే కనుక ఉండవు. మీకు ఈసారి మ్యాక్సిమం అన్నీ కూడా మనకి ఫ్లవర్స్తో అయితే కనుక డిజైనింగ్ చేసి ఉన్నాయి. శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మనకి రన్నింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి
చిన్న చిన్న బుటీస్తో జకాట్ వీవింగ్ అయితే కనుక చేసి ఉంటుందండి. సో పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక ఉంటుంది. శారీ అనేది నేను లాస్ట్లో క్లిప్ అయితే కనుక యాడ్ చేసాను చూడండి. అందులో మనకి ఒరిజినల్ కలర్ అండ్ అలాగే డిజైన్ షైనింగ్ కూడా మనకి చాలా బాగా కనిపిస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు అనమాట. ఈ శారీస్వి నేను లాస్ట్లో క్లిప్స్ అయితే కనుక యాడ్ చేశాను చూడండి. శారీ మాత్రం లైవ్లో చాలా బాగుంది, మంచి షైనింగ్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. అండ్ బ్లౌజ్ కూడా మనకి చాలా నీట్గా అయితే కనుక ఉంటుంది. సో ఇవి వాటి పిక్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను క్రష్డ్ శారీ అయితే కనుక చూపిస్తున్నానండి. ఇది మనకి బెనారస్ జార్జెట్లో క్రష్ టైప్ అయితే కనుక వస్తుంది. ప్రజెంట్ ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో అయితే కనుక ఉందండి. అయితే నేనేంటంటే కనుక ఓన్లీ సింగిల్ పీస్ అయితే కనుక నేను బుక్ చేశాను. బికాస్ కలర్ కాంబినేషన్స్ అనేవి నాకు ఇవైతే బాగా సెట్ అవుతుంది అనిపించింది. లేదు మీకు వేరే కలర్స్ కావాలనుకుంటే కనుక నేను లాస్ట్లో క్లిప్స్ అయితే కనుక యాడ్ చేస్తాను. సో మనం అది కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సారీ కూడా మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే కనుక ఉంటుందండి. విత్ డిజిటల్ ప్రింటింగ్ అయితే కనుక ఉంటుంది. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ లెంత్ ఉండే బార్డర్ అయితే కనుక వస్తుందండి. సో హెవీ బార్డర్స్ ఇష్టపడే వాళ్ళకి అయితే కనుక శారీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా ఈజీ టు డ్రేప్ అయితే కనుక ఉంటుందండి. కొంచెం క్రష్ కాబట్టి లైట్గా మనకి కొంచెం ఫ్రిల్స్ అనేవి నుంచున్నట్టుగా ఉంటాయి. బట్ మనం నీట్గా ఐరన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది శారీ. అండ్ పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఇలా హెవీగా డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్స్ అయితే కనుక ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అండి. అండ్ రిమైనింగ్ శారీ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ శారీ అంతా కూడా ఫ్లవర్ ప్రింటింగ్స్ ఉంటాయి. జస్ట్ ఒక 15 ఇంచెస్ మాత్రమే, ఎలాంటి ప్రింటింగ్ లేకుండా చిన్న చిన్న బుట్టీస్ అయితే కనుక ఉంటాయండి. ఒకసారి ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. సో చూసారు కదా, ఇట్లా కొంచెం ప్లేస్ మాత్రమే మనకి ఫ్లవర్స్ అనేవి లేకుండా జస్ట్ ప్లెయిన్గా అయితే కనుక ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కానివ్వండి, శారీ కానివ్వండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ క్రష్ అనేది ఫుల్ ట్రెండింగ్లో అయితే కనుక నడుస్తుంది. అండ్ ఫ్లవర్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, మనకి ఇందులో డిఫరెంట్గా అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి. లాస్ట్లో ఒకసారి నేను క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనమాట. సో శారీలో ఉన్న ఫ్లవర్స్కి మ్యాచ్ చేయలేక బ్లౌజ్కి అయితే కనుక ఫ్లవర్స్ అయితే కనుక ఇట్లా ఉన్నాయండి. ఇది కూడా మనకి శారీలో ఉన్నట్టుగానే బార్డర్ అయితే కనుక ఉంటుంది. ప్రతి శారీకి కూడా మ్యాక్సిమం మనకి రన్నింగ్ బార్డర్ అయితే కనుక వస్తుంది. ఇదే మోడల్లో ఫ్లవర్ ప్యాటర్న్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా అయితే కనుక ఉన్నాయండి. ఇవైతే కనుక కలర్స్ అన్నీ కూడా ఫుల్ స్టాక్ అయితే కనుక అవైలబుల్గా ఉంది. సో కావాలనుకున్న వాళ్ళు ఇవైనా సరే బుక్ చేసుకోవచ్చండి. ఇవేనంటే మనకి ఆన్లైన్ అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ చందేరి అయితే కనుక వస్తుందండి. హై క్వాలిటీ అయితే కనుక ఉంటుంది ఫ్యాన్సీ చందేరి అనేది. అండ్ ఇందులో కూడా మన దగ్గర అవైలబుల్ కలర్స్ ఉన్నాయి. లాస్ట్లో అయితే కనుక యాడ్ చేస్తాను. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటే చెక్స్ ప్యాటర్న్ అయితే కనుక వస్తుంది. అండ్ ప్రతి చెక్స్లో కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ ప్యాటర్న్ అయితే కనుక జరీ వీవింగ్ అయితే కనుక చేసి ఉందండి. కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ అయితే కనుక వస్తుంది. బోత్ సైడ్స్ కూడా మనకి జరీ వీవింగ్ బార్డర్ అయితే కనుక వస్తుందండి. అండ్ జరీ వీవింగ్ బార్డర్ కూడా మనకి డిఫరెంట్గా అయితే కనుక ఇచ్చారు. కాంట్రాస్ట్ పళ్ళు అయితే కనుక వస్తుందండి. పళ్ళు పాటు కూడా చాలా అంటే చాలా హైలైట్గా అయితే కనుక ఉంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి జకాట్ బుటీస్ అయితే కనుక బ్లౌజ్ వస్తుందండి. విత్ రన్నింగ్ బార్డర్ అయితే కనుక ఉంటుంది. సో ఈ విధంగా గ్యాప్ బార్డర్ టైప్ అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే కనుక ఇచ్చారండి. అండ్ మనకి శారీ బార్డర్ వచ్చేసరికి కడ్డీ బార్డర్ లాగా కాకుండా ఫ్లవర్ బంచెస్ లాగా అయితే కనుక మనకి జరీ బార్డర్ అయితే కనుక ఉందండి. ఇవి అవైలబుల్ కలర్స్ అనమాట. రెడ్కి బ్లూ బార్డర్ అండ్ అలాగే రెడ్కి గ్రీన్, బ్లూకి రెడ్ అనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇది బెనారస్ జార్జెట్ అయితే కనుక వస్తుందండి. లైవ్లో కలర్ మాత్రం చాలా బాగుంది. మంచి బ్రింజాల్ కలర్ అయితే ఉందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ అయితే కనుక వీవింగ్ చేస్తుంటుంది. ఎలాంటి బార్డర్ ఉండదండి, బార్డర్లెస్ శారీ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి కింద బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే కనుక ఉన్నాయి. అండ్ పై బార్డర్ వచ్చేసరికి ఇందులో చిన్న బార్డర్ అయితే కనుక వస్తుంది. సో సపరేట్గా బార్డర్ టైప్ అయితే ఏముండదండి. శారీలోనే జరీ వీవింగ్తో దీనికి బార్డర్ని అయితే కనుక హైలైట్ చేశారు. మనకి చాలా సింపుల్గా రన్నింగ్ పళ్ళు అయితే కనుక ఉంటుందండి. అండ్ దీనికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కనుక ఇచ్చారు. ఇది కూడా మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక ఉందండి. బ్లౌజ్ అనేది చాలా బాగుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీగా అయితే కనుక ఉంది. మనం కావాలనుకుంటే కనుక మన దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్తో కూడా దీన్ని పేరప్ చేసుకోవచ్చు అండి. శారీ కూడా చాలా స్మూత్గా అండ్ అలాగే లైట్ వెయిట్గా అయితే కనుక ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక శారీ అండి. చాలా బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్ అండి. ఇందులో మన దగ్గర సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి లైవ్లో ఏవైతే కనిపిస్తుందో సేమ్ కలర్ అండి. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి డార్క్ కలర్ అయితే కనుక ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లైట్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో అయితే కనుక ఉంటుంది. క్రష్డ్ బార్డర్ అయితే కనుక వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న బూటీస్ అయితే కనుక ఉంటాయండి. కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కనుక వస్తుంది. బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే మనకి బ్లౌజ్ అయితే కనుక వస్తుంది. శారీ కూడా చాలా సింపుల్గా అండ్ అలాగే లైట్ వెయిట్గా అయితే కనుక ఉంటుంది. ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. ఇందులో పళ్ళు పట్టు వచ్చేసరికి ఈ విధంగా అయితే కనుక ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మర్చిపోద్దండి. కమ్యూనిటీ గ్రూప్లో లింక్స్ ద్వారా అయితే కనుక గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన దగ్గర రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. జ్యువెలరీ, కుర్తీస్ అండ్ అలాగే ఆన్లైన్లో ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ప్రతి సారీ కూడా మన దగ్గర అయితే కనుక అప్డేట్స్ ఉంటూ ఉంటాయండి. కంచిపట్టు సారీస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎక్కువగా యూట్యూబ్లో నేను ఏంటంటే జ్యువెలరీని అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే కస్టమర్స్ తీసుకున్న అన్బాక్సింగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి షార్ట్స్లో అయితే కనుక. ఈరోజు వీడియో అయితే ఇదండి. రేపటి వీడియోలో నేను 300 నుంచి 1000 బిలో ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా చూపిస్తాను. డైలీ వేర్లో కానివ్వండి, చిన్న చిన్న పార్టీస్కి కూడా పనిచేసేలాయితే కనుక చూపిస్తానండి. అండ్ మీరు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటివి చూడాలి అనుకుంటున్నారో కలెక్షన్స్ అవి కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ అవర్ కలెక్షన్స్ అండి. ఇప్పుడు దాకా బుక్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.